ప్రధాని మోదీ వ్యవహారశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధ్వజమెత్తారు. ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని చెబుతున్న మోదీ మరి కూటమికి త్రిబుల్ ఫిగర్ రాదని కూడా ఎలా అంటున్నారని విహెచ్ ప్రశ్నించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కూటమిపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ 10 ఏళ్ల మోదీ పాలనలో అయోధ్య కట్టడం తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని విహెచ్ వెల్లడించారు. నరేంద్ర మోడీకి ఆలోచనలో మార్పు వచ్చిందా? ఏమిరా హిందువుల గురించి మాట్లాడుతున్నాడు. మేము 10 ఏళ్లున్నా బీసీల గురించి మాట్లాడలే. నేను ప్రధానమంత్రి ఉండి బీసీలకు ఒక పని చేయలే, బడుగు బలహీన వర్గాలు ఒక ఆలోచన చేయలే. నేను 3 సార్లు కలిసినా నువ్వు క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేస్తలేవు, చెయ్యాలన్నా చేయలే. మా జనాభా ఎక్కువ శాతం ఉన్న వారికి సెపరేట్ మినిస్ట్రీ అంటే కూడా దానికి చేయలే. అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ కూడా నువ్వు చేయకపోతే సంవత్సరం 3 ఎండల వానలో ఉన్నా. ఇవన్నీ ఆలోచనలు చేస్తుంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పోయి ఆ తర్వాత న్యాయయాత్ర ఎవడు ఆపలేడు. కులగానే నేను చేసి తీర్తా వరకు బలైన వర్గాలకు అన్నప్పటి నుంచి ఆయనకు భయం పుట్టుకొచ్చిందండి. ఒక ఆయననేమో ఇటలీ కాంగ్రెస్ అంటాడు, ఇంకో ఆయననేమో 5గురు ప్రధానమంత్రులు అవుతారు నేను పోతే అని చెప్పడం వల్లనే ఆయనలో నిరాశ నిస్పృహ వచ్చింది. అందుకుంటే ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు. అబ్కీ బార్ 400 కే పార్. మా ప్రియాంక గాంధీ ఏమన్నది, అబ్కీ బార్ జనతా సర్కార్ అంటుంది. అబ్కీ బార్ జనతాకి సర్కార్. ఇదే ఆయనలో మాలో మార్పు. మేము మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ మనమడుగా ఇందిరాగాంధీ ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. అందుగురించి ఆయన ఆ భాష మాట్లాడతాడని అనుకోలే. నేను తప్పనిసరిగా కులగన చేస్తా, 50% సీలింగ్ ఎత్తేస్తా. ఇవాళ 90% ఉన్నటువంటి జనాభా సంఖ్య వాళ్ళలో 3 ఆఫీసర్లు ఉన్నారు. నరేంద్ర మోడీకి ఆలోచనలో మార్పు వచ్చింది.